మీరు 1 లక్ష పెట్టి స్కూటర్ కొంటున్నారా? అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య మీకు డిఫరెన్స్ తెలియకపోతే మీ డబ్బు మొత్తం వేస్ట్ అవుతుంది. ఒకవైపు హోండా యాక్టివా నమ్మకానికి మారుపేరు, ఇంకోవైపు టీవీఎస్ జూపిటర్. ఇందులో ఉండే ఫీచర్స్ అమేజింగ్, కానీ మీ ఫ్యామిలీకి ఏది కరెక్ట్? లెట్స్ ఫైండ్ అవుట్. రెండు హెల్మెట్లు పట్టేంత స్పేస్ ఉన్న స్కూటర్ ఒకటి, కానీ ఇండియా మొత్తం కొనేది ఇంకొకటి. ఇంతకీ సీక్రెట్ ఏంటి? మీకు 55+ మైలేజ్ కావాలా, లేక అమ్మేటప్పుడు మంచి రేట్ కావాలా? మీ అవసరానికి ఏది బెస్ట్ ఆప్షన్? ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరే షాక్ అవుతారు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువగా అమ్ముడిపోయే రెండు స్కూటర్ల గురించి మనం ఇవాల్టి వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. మీరు కొత్త స్కూటర్ కొనాలని అనుకుంటున్నప్పుడు ముందుగా వచ్చే క్వశ్చన్ ఒక్కటే, హోండా యాక్టివా 125 కొనాలా లేక టీవీఎస్ జూపిటర్ 125 బెటరా? ఈ డౌట్ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు సంవత్సరాలుగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన హోండా యాక్టివా ఉంది, ఇంకోవైపు ఫ్యూచర్లు, స్టోరేజ్, మైలేజ్ తో మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న టీవీఎస్ జూపిటర్ 125 ఉంది. ఈ రెండు స్కూటర్లు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు టార్గెట్ చేస్తూ వచ్చాయి. ఈ రోజు వీడియోలో 125cc సెగ్మెంట్ లో టాప్ లో ఉన్న హోండా యాక్టివా 125 అండ్ టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ ను అన్ని కోణాల నుంచి పూర్తిగా కంప్లీట్ గా కంపేర్ చేసి చూద్దాం. ధర నుంచి మొదలుకొని ఇంజన్, మైలేజ్, కంఫర్ట్, స్టోరేజ్, ఫీచర్లు, సర్వీస్ అయ్యే ఖర్చులు, రీసేల్ వాల్యూ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా అన్ని అర్థమయ్యేలాగా వివరంగా డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అభిలేష్ సయ్యద్, యు వాచింగ్ బాస్ వాలా. ముందుగా ప్రైస్ విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125 ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా 80,000 నుంచి 86,000 మధ్య ఉంటుంది. ఇది డ్రమ్, డిస్క్, స్మార్ట్ కనెక్ట్ వేరియంట్లపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా సిటీ అండ్ షోరూమ్ ని బట్టి కూడా ప్రైస్ లో డిఫరెన్స్ ఉండొచ్చు. అయితే ఈ ధరకు ఆర్టీఓ ఛార్జీలు, ఇన్సూరెన్స్ కలిపితే చాలా సిటీస్ లో ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ యావరేజ్ 1.05 lakhs వరకు లేదా కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అదే హోండా యాక్టివా 125 విషయానికి వస్తే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఆన్ యావరేజ్ 89,000 నుంచి 94,000 వరకు ఉంటుంది. దీనికి కూడా ఆర్టీఓ, ఇన్సూరెన్స్ కలిపితే ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ యావరేజ్ 1.10 lakhs నుంచి 1.20 lakhs వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి ధరపరంగా చూస్తే జూపిటర్ 125 కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. యాక్టివా 125 మాత్రం ప్రీమియం రేంజ్ లో ఉంటుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే రెండు స్కూటర్లు కూడా 125 సెగ్మెంట్ లో వస్తాయి. టీవీఎస్ జూపిటర్ 125 లో 124.8cc సింగిల్ సిలిండర్ BS6 phase 2 ఇంజన్ ఉంటుంది. ఇది సుమారుగా 8.4 bhp పవర్ మరియు 11.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హోండా యాక్టివా 125 లో 123.9cc ఇంజన్ ఉంటుంది. ఇది ఆన్ యావరేజ్ 8.3 bhp పవర్ మరియు 10.51 Nm టార్క్ ఇస్తోంది. సంఖ్యలో తేడా చిన్నదిగా కనిపించిన రియల్ వరల్డ్ డ్రైవింగ్ లో జూపిటర్ కొంచెం మంచి పికప్ ఇస్తుంది. యాక్టివా మాత్రం చాలా స్మూత్ మరియు రిఫైన్డ్ ఫీలింగ్ ఇస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125 కి కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ సుమారుగా 57 km/లీటర్ ఉంటుంది. రియల్ లైఫ్ లో సిటీ అండ్ హైవే మిక్స్ గా వాడితే సాధారణంగా 50 నుంచి 55 km/లీటర్ వరకు రావచ్చు. హోండా యాక్టివా 125 క్లెయిమ్ చేసిన మైలేజ్ సుమారుగా 48 నుంచి 52 km/లీటర్ మధ్య ఉంటుంది. ప్రాక్టికల్ గా చూస్తే ఇది 45 నుంచి 50 km/లీటర్ వరకు వస్తుంది. కాబట్టి మైలేజ్ విషయంలో జూపిటర్ 125 కొంచెం ముందంజలో ఉంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125 ఇక్కడ స్పష్టమైన అడ్వాంటేజ్ కలిగి ఉంటుంది. ఇందులో 33 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అంటే రెండు హెల్మెట్లు కూడా సులభంగా పెట్టుకోవచ్చు. అదనంగా ఫ్రంట్ గ్లౌ బాక్స్ కూడా ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ ఉండడం వల్ల సీట్ ఎత్తకుండా ఫ్యూయల్ పోయించుకోవచ్చు. హోండా యాక్టివా 125 లో అండర్ సీట్ స్టోరేజ్ సుమారుగా 18 లీటర్స్ వరకు ఉంటుంది. ఇది డైలీ యూసేజ్ కు సరిపోతుంది, కానీ పెద్ద స్టోరేజ్ కావాలనుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125 ఫుల్ డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అండ్ మెసేజ్ అలర్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్, USB ఛార్జింగ్ పోర్ట్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. హోండా యాక్టివా 125 లో LED హెడ్ ల్యాంప్, సైలెంట్ స్టార్ట్, ఐడిల్ స్టాప్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, స్మార్ట్ కీ వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్టివాలో టెక్నాలజీ తక్కువగా కనిపించినా దీని సింప్లిసిటీ మరియు నమ్మకమే పెద్ద ప్లస్ పాయింట్. కంఫర్ట్ మరియు రైడ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు స్కూటర్స్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది. జూపిటర్ 125 లో రియల్ సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్ గా ఉండడం వల్ల బ్యాడ్ రోడ్స్ పైన కూడా మంచి కంఫర్ట్ ఇస్తుంది. యాక్టివా 125 లో
రైడ్ స్టేబుల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ యూసేజ్ లో బాడీ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. ఇక సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే హోండాకి ఇండియా అంతటా చాలా పెద్ద సర్వీస్ నెట్వర్క్ ఉంది. స్పేర్ పార్ట్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. టీవీఎస్ సర్వీసెస్ కూడా చాలా బాగానే ఉన్నాయి, కానీ హోండాతో పోలిస్తే కొంచెం తక్కువ నెట్వర్క్ ఉంటుంది. రీసేల్ వాల్యూ విషయంలో యాక్టివా 125 చాలా స్ట్రాంగ్ గా ఉంది. సంవత్సరాల తర్వాత అమ్మినా కూడా మంచి ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. జూపిటర్ 125 రీసేల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ యాక్టివా స్థాయిలో ఉండదు. మొత్తానికి చూస్తే మీరు తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, ఎక్కువ స్టోరేజ్ మరియు లేటెస్ట్ ఫీచర్లు కావాలి అనుకుంటే టీవీఎస్ జూపిటర్ 125 మంచి చాయిస్. అదే మీకు నమ్మకమైన బ్రాండ్, లాంగ్ టర్మ్ యూజ్, మంచి రీసేల్ వాల్యూ ముఖ్యమైతే హోండా యాక్టివా 125 ఇస్ ది బెస్ట్ ఆప్షన్. మీ అవసరాలు, బడ్జెట్, యూసేజ్ లో ఆధారంగా ఈ రెండు స్కూటర్లో మీకు ఏది సరిపోతుందో మీరే డిసైడ్ అవ్వండి. అండ్ ఆటోమొబైల్ కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ప్రతిరోజు పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.